వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కాళేశ్వరంపై తీర్పు పాలక పక్షాలకు పాఠమే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్, హరీష్ రావు తదితరులు 1,00,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ విచారణకు పీసీ ఘోష్ కమిషన్ను నియమించిన రేవంత్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ప్రభుత్వం దూకుడుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బ్యారేజీల్లో అవకతవకల మీద విచారణ జరపడానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమిస్తూ 2024 మార్చి 14న రేవంత్ ప్రభుత్వం జీవో నెంబర్ 6 జారీ చేసింది. ఈ జీవోని సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సభ్రవాల్, ఎస్కే జోషి విడివిడిగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీరందరికీ కూడా హైకోర్టు ఊరట కల్పించింది. పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టడానికి వీల్లేదని హైకోర్టు పేర్కొనడం గమనార్హం. అసలు ఈ కమిషన్ విచారణలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని కూడా హైకోర్టు తేల్చింది. భారత రాష్ట్ర సమితి పార్టీకి ఇది తీపి కబురు అనే చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 1,00,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ కేసీఆర్ తదితరులను రేవంత్ ఏ రేంజ్ లో టార్గెట్ చేసి మాట్లాడారో అందరికీ తెలుసు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. అవినీతి జరిగిన మాట వాస్తవమేనని, హైకోర్టు విధానం నిర్ణయాన్ని తప్పుపట్టింది తప్ప విచారణను తప్పుపట్టలేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమర్థించుకుంటున్నారు. మరోవైపు భారత శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. అసలు ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదని, పీసీసీ ఘోష్ కమిషన్ అని కేటీఆర్ తొలి నుంచి దెప్పిపొడుస్తున్నారు. ఇప్పుడు వారు మరింత గట్టిగా మాటల దాడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా హైకోర్టు తీర్పు కక్ష సాధింపు కోసం ఓడిపోయిన ప్రత్యర్థుల మీద విచారణకు కమిటీలను ఉసుగొల్పే పాలక పక్షాలకు కనువిప్పు లాంటిదే అనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఈ విషయంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఒకటే బాటలో నడుస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ కార్యకలాపాలపై రేవంత్ సర్కార్ విచారణలు సాగిస్తున్న తీరులోని ఏపీలో చంద్రబాబు సర్కార్ కూడా జగన్ పరిపాలన రోజుల వ్యవహారాలను టార్గెట్ చేస్తోంది. ఇప్పటిదాకా ఇదమిత్తంగా ఒక్క తప్పును కూడా తేల్చలేకపోయినప్పటికీ విచారణ పేరుతో సాగుతున్న ప్రహసనంలోనే ప్రత్యర్థి పార్టీ నాయకులను అరెస్టు చేస్తూ వారి క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రభుత్వం తెగబడుతోంది. తిరుమల లడ్డూలలో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తీసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఏర్పాటైన సిపిఐ సారథ్యంలోని సిట్ నివేదికను అందించిన తర్వాత కూడా తాము చేసిన ఆరోపణలకు మద్దతుగా ఆ నివేదిక లేదనే కుత్సిత బుద్ధితో మరో 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తున్నది కూటమి సర్కార్. ఇలాంటి అత్యుత్సాహపు పనులు ప్రభుత్వాలను అబాసుపాలు చేస్తాయని ప్రజలు అంటున్నారు. మరో 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తున్నది కూటమి సర్కార్. ఇలాంటి అత్యుత్సాహపు పనులు ప్రభుత్వాలను అబాసుపాలు చేస్తాయని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ విచారణలో నిబంధనలు పాటించలేదని హైకోర్టు అన్నదంటే దాని అర్థం ప్రభుత్వానికి నచ్చే విధంగా నివేదిక తయారైందనే అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది. ఏపీలో కూడా విచారణ కమిటీలు ఇలాంటి పనే చేస్తుంటే గనక వారి నివేదికలు పూర్తయిన తర్వాత వారు న్యాయస్థానం ముందు సమీక్ష కోసం నిలబడాల్సి ఉంటుంది. హైకోర్టు తప్పు పడితే అవమానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ రకంగా కాళేశ్వరం ఎపిసోడ్పై హైకోర్టు తీర్పు కక్ష తీర్చుకోవాలని అనుకునే పాలక పక్షాలకు గుణపాఠం వంటిదని భావించాలి.